సో ఈరోజు ప్రోస్టేట్ యోగా 3లో మనం ఎల్బో టు నీ మూమెంట్ అంటాం. జస్ట్ స్టాండింగ్లోనే చేయొచ్చు. సింపుల్గా మీ 2 చేతులని ఇలా భుజాల మీద పెట్టండి. పెట్టి నాతో పాటు మీరు చేయవచ్చు. బ్రీత్ అవుట్ చేస్తూ ఆపోజిట్ నీ అండ్ ఆపోజిట్ ఎల్బో టచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇలాగా మెల్లగా ఒక 20తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ 20తో స్టార్ట్ చేసి ఒక 4 రోజుల తర్వాత 30, 4 రోజుల తర్వాత 40, ఇలాగా మెల్లమెల్లగా 30, 40, 50 వరకు మీరు పెంచుకోవచ్చు ఒక సైకిల్లో. అలా 3 సైకిల్స్ మార్నింగ్, 3 సైకిల్స్ మధ్యాహ్నం, 3 సైకిల్స్ ఈవినింగ్, 3 సైకిల్స్ బిఫోర్ డిన్నర్. ఇలా చేసే ప్రయత్నం చేయండి. రోజుకి 4 సార్లు చేయండి. ఒకవేళ కొన్ని రోజులకి మొదట్లో అసలు మీకు ఇలా చేస్తారు కొందరు, అంటే టచ్ చేయడానికి ప్రయత్నంలో భాగంగా. కానీ ఇందులో మీరు నడుముని వంచొద్దు. నడుము వంచితే పెల్విస్లో మూమెంట్ రాదు. కాబట్టి ఏం చేయాలి, నడుము చక్కగా ఉంచి లెగ్ పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. మొదట్లో మీకు టచ్ అవ్వకపోవచ్చు, కానీ ఒక నెల రోజులు చేయండి, చాలా ఈజీగా టచ్ అవుతుంది. తద్వారా మీ లెగ్స్ కూడా చాలా హెల్దీగా అవుతాయి, లైట్ అవుతాయి, భారంగా ఉంటాయి కొంతమందికి లెగ్స్. సో ఇలా చేయగా ఏమవుతుంది ఫ్రెండ్స్, మీకు చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. పెల్విస్ జాయింట్లో అండ్ హిప్ జాయింట్లో చక్కని ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో ఇది రెగ్యులర్గా చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, చాలా ఈజీగా టచ్ అవుతున్నాయి, అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే మోచేయి కాకుండా మీ నీ మోచేయి కాకుండా ఇక్కడికి తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇంకొంచెం అడ్వాన్స్. ఒకవేళ ఇక్కడికి కూడా ఈజీ వచ్చిందనుకోండి, ఆర్మ్ పిట్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. సో ఏదైనా సరే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒకే రోజు ఏది రాదు. చిన్నగా ప్రయత్నం చేస్తూ సాధనలో పర్ఫెక్ట్ అవ్వాలి. ఒకేసారి చేసి నాకు ఇది రావాలి, నేను ఎలాగైనా చేయాలని చెప్పేస్తే మజిల్ పట్టేయడమో, మజిల్ క్రాంప్సో, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ బాధపడతారు. ఒకవేళ మీకు ఏ ఇబ్బంది అనిపించినా సరే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఫోన్ చేయండి. నేను మీకు ఏదైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే నేను తీరుస్తాను. సో ఫ్రెండ్స్, ఇందులో ఆల్రెడీ ఎల్బో టు నీ మూమెంట్ మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం అడ్వాన్స్ చేయవచ్చు. ఈ విధంగా